లక్కీ విన్నర్ 13 పి ప్రభాకర్ 9th క్లాస్ జడ్పిహెచ్ స్కూల్ కొత్తపేట యలమంచిలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ లవ్లీ ఛానల్ స్మార్ట్ స్టూడియో. ఈరోజు మనం లైఫ్ ప్రాసెస్లో ట్రాన్స్పోర్టేషన్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్? ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఏ వే ఆఫ్ మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ట్రాన్స్పోర్టేషన్ అంటే అవి గూడ్స్ అవ్వచ్చు, హ్యూమన్ బీయింగ్స్ అవ్వచ్చు. వన్ ప్లేస్ నుంచి వన్ ప్లేస్కి మూవ్ అని మనం ట్రాన్స్పోర్టేషన్ అంటాం. చూడండి, ఇది ఒక హార్ట్, అవునా? సో మనకి హార్ట్లో ఏమున్నాయి? 2 వెంట్రికల్స్, 2 ఆర్టరీస్, అలాగే పల్మనరీ వెయిన్స్, పల్మనరీ హార్ట్ రో. సో ఇలా పార్ట్స్ అనేవి ఉన్నాయి. వీటిని కరోనరీ వెజెస్ అంటారు. ఓకే, ఈ కరోనరీ వెజెస్ ఏం చేస్తాయంటే మన హార్ట్కి కావాల్సిన ఆక్సిజన్ని అలాగే న్యూట్రియంట్స్ని అన్నీ కూడా కరోనరీ వెజెస్ స్ప్రెడ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో చూసారా, హార్ట్ అనేది ఇలా ఉంది. ఇప్పుడు మన హార్ట్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ చూద్దాం. మన హార్ట్ పియర్ షేప్లో ఉంటుంది. ఏ షేప్లో ఉంటుంది? పియర్ షేప్లో ఉంటుంది. మన హార్ట్ ఎంత ఉంటుందండి? మన ఫిస్ట్ ఎంత ఉందో మన హార్ట్ అనేది అంత ఉంటుంది. అంటే ఇప్పుడు నా హార్ట్ ఎంత ఉందంటే ఎంత ఉంది, ఓకేనా? ఎంత ఉంటుంది? మన ఫిస్ట్ సైజులో మన హార్ట్ అనేది ఉంటుంది. ఇంకా మన హార్ట్లో ఎన్ని ఛాంబర్స్ ఉంటాయి? 4 ఛాంబర్స్ ఉంటాయి. మన హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. అవేంటి? 2 ఆర్టికల్స్, 2 వెంట్రికల్స్. మన హార్ట్లో 4 ఛాంబర్స్ ఉన్నాయి కదా, అవి రైట్ ఆర్ట్రియం, లెఫ్ట్ ఆర్ట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. ఓకే, ఈ 4 ఛాంబర్స్. అలాగే మన హార్ట్ ఉంది కదా, హార్ట్ని కవర్ చేస్తూ పెరికార్డియల్ మెమ్బ్రేన్ ఉంటుంది. ఏంటది? పెరికార్డియల్ మెమ్బ్రేన్. అంటే హార్ట్ను ప్రొటెక్ట్ చేస్తూ ఈ హార్ట్ చుట్టూ కవర్ చేస్తూ పెరికార్డియల్ మెమ్బ్రేన్ ఉంటుంది. ఈ పెరికార్డియల్ మెమ్బ్రేన్ 2 లేయర్స్గా ఉంటుంది. అంటే ఇలా 2 లేయర్స్గా పెరికార్డియల్ మెమ్బ్రేన్ ఉంటుంది. ఈ 2 లేయర్స్ పెరికార్డియల్ మెమ్బ్రేన్ మధ్యలో పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఏంటది? పెరికార్డియల్ ఫ్లూయిడ్. ఈ పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఉండడం వల్ల మనకి యూజ్ ఏంటంటే, మనకు అనుకోకుండా ఏమైనా ప్రమాదాలు అయి సంభవించినప్పుడు మన హార్ట్కి ఎలాంటి దెబ్బలు తగలకుండా ఈ పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, అలాగే మన హార్ట్ అనేది ఎంబ్రియో ఏర్పడిన తర్వాత 3 లేయర్స్ ఏర్పడతాయి కదా, ఆ 3 లేయర్స్లో మీసోడర్మ్, ఆ 3 లేయర్స్లో మీసోడర్మ్ నుంచి మన హార్ట్ అనేది ఏర్పడుతుంది. ఓకే, మన హార్ట్ మన ఎంబ్రియో స్టేజ్లో 21 డేస్కి హార్ట్ అనేది ఫస్ట్ ఏర్పడింది. అంటే ఎంబ్రియో ఫామ్ అయిన 21 డేస్కి హార్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు హార్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్లో ఏ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇవి ఎలా వర్క్ చేస్తాయని ఇప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హార్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్లో మనం ఇక్కడ చూస్తాం చూడండి. ఇవి ఐవిసి అంటే ఇన్ఫీరియర్ వేనా కేవా, ఎస్విసి సుపీరియర్ వేనా కేవా. ఇవి రెండు కూడా బాడీలో ఉన్న డీఆక్సినేటెడ్ బ్లడ్ని కలెక్ట్ చేస్తాయి. ఈ సుపీరియర్ వేనా కేవా బాడీ డౌన్ పార్ట్స్, అంటే హార్ట్ డౌన్ పార్ట్స్లో ఉన్న అంటే డైజెస్ట్ సిస్టమ్ కానీ రిప్రొడక్టివ్ సిస్టమ్ కానీ లెగ్స్. ఓకే, ఇలా వీటి నుంచి డీఆక్సినేటెడ్ బ్లడ్ని మొత్తం కలెక్ట్ చేసి ఈ రైట్ ఆర్టరీలో తీసుకొస్తుంది. అలాగే ఇన్ఫీరియర్ వేనా కేవా ఇది హార్ట్కి పైభాగాన అంటే బ్రెయిన్, హ్యాండ్స్, నెక్, ఇలా వీటి నుంచి బ్లడ్ని కలెక్ట్ చేసి రైట్ ఆర్టరీలో తీసుకొస్తుంది. ఓకే, అలాగే అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, పల్మనరీ వెయిన్స్ ఉన్నాయి చూసారా, ఈ పల్మనరీ వెయిన్స్ ఆక్సినేటెడ్ బ్లడ్ని లెఫ్ట్ ఆర్టరీలోకి తీసుకొస్తాయి. రైట్ ఆర్టరీలోకి వస్తే డీఆక్సినేటెడ్ బ్లడ్ వస్తుంది. అలాగే లెఫ్ట్ ఆర్టరీలోకి ఆక్సినేటెడ్ బ్లడ్ పల్మనరీ వెయిన్స్ ద్వారా లెఫ్ట్ ఆర్టరీలోకి వస్తుంది. సో ఇలా వచ్చిన బ్లడ్ ఇలా వచ్చిన తర్వాత ఫోర్స్గా
రైట్ ఆర్టరీయంలో ఉన్న బ్లడ్ అంతా కూడా రైట్ వెంట్రుకల్లోకి, అలాగే లెఫ్ట్ ఆర్టరీయంలో ఉన్న బ్లడ్ అంతా కూడా లెఫ్ట్ వెంట్రుకల్లోకి వస్తాయి. ఓకే, ఇలా వచ్చిన బ్లడ్ మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా ఇక్కడ వాల్స్ ఉన్నాయి చూసారా, ఈ వాల్స్ అనేవి కంప్లీట్గా క్లోజ్ అయిపోతాయి. సో ఈ వాల్స్ అనేవి క్లోజ్ అయిపోవడం వల్ల ఈ రైట్ ఆర్టరీయం రైట్ వెంట్రికల్ లెఫ్ట్ వెంట్రికల్ వచ్చిన బ్లడ్ అనేది మళ్ళీ రివర్స్ వెనక్కి ఫ్లో అవ్వకుండా ఉంటాం. ఓకే, ఈ రైట్ వెంట్రికల్ లెఫ్ట్ వెంట్రికల్కి వచ్చిన బ్లడ్ మళ్ళీ ఇక్కడ చూస్తారా వాల్స్ ఉన్నాయి, స్మాల్ వ్యాలీస్ ఉన్నాయి కదా వాల్యూస్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ వెంట్రికల్కి వచ్చిన బ్లడ్ అంతా కూడా సో ఈ పోర్షన్లో ఇలాగా హార్ట్ రోకి, సో ఈ హార్ట్ రో ద్వారా బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతుంది. లెఫ్ట్ వెంట్రికల్కి వచ్చిన బ్లడ్ అంతా కూడా హార్ట్ రో ద్వారా బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతుంది. అలాగే రైట్ వెంట్రికల్కి వచ్చిన బ్లడ్ అంతా చూడండి ఇక్కడ మళ్ళీ ఈ వాల్స్ ఉన్నాయి కదా, ఈ వాల్స్ ద్వారా ఇలాగా పల్మనరీ ఆర్టరీస్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇలా పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్కి వెళ్ళిపోద్ది అనమాట బ్లడ్ అంతా కూడా. సో మనకి రైట్ వెంట్రికల్లోకి వచ్చే బ్లడ్ అంతా కూడా డీఆక్సినేటెడ్ బ్లడ్, అలాగే లెఫ్ట్ వెంట్రికల్లోకి వచ్చే బ్లడ్ అంతా కూడా ఆక్సినేటెడ్ బ్లడ్. ఈ ఆక్సినేటెడ్ బ్లడ్ హార్ట్ రో ద్వారా బాడీ పార్ట్స్కి స్ప్రెడ్ అవుతుంది. రైట్ వెంట్రికల్లో ఉన్న బ్లడ్ అంతా కూడా పల్మనరీ ఆర్టరీస్ ద్వారా లంగ్స్కి వెళ్తుంది. సో లంగ్స్కి వెళ్ళి మళ్ళీ కూడా ఆక్సిజన్తో యాడ్ అయ్యి కలిసి మళ్ళీ హార్ట్కి రావడం జరుగుతుంది. ఓకే, మన లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం రెస్పిరేషన్ సిస్టంలో మనం అవైలీ ఉన్నాయి చూస్తారా, ఆ అవైలీలో గ్యాస్ చేంజెస్ అని జరుగుతాయి కదా, అది జరిగిన తర్వాత ఆక్సిజన్తో యాడ్ అయిన బ్లడ్ అంతా కూడా లెఫ్ట్ ఆర్టరీయంలోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి వాల్స్ అనేవి ఉన్నాయి. రైట్ ఆర్టరీయం రైట్ వెంట్రికల్కి మధ్య ఉండే వాల్స్ని ట్రై క్యాప్సుల్ వాల్స్ అంటారు. అలాగే లెఫ్ట్ ఆర్టరీయం లెఫ్ట్ వెంట్రికల్కి మధ్య ఉన్న వాల్స్ని బై క్యాప్సుల్ వాల్యూస్ లేదా మెట్రల్ వాల్యూ అంటారు. ఓకే, ఈ ఉండడం వల్ల ఏంటంటే బ్లడ్ అనేది వెనక్కి ఫ్లో అవ్వకుండా యూజ్ అవుతాయి. ఓకే, అలాగే చూడండి ఇక్కడ కూడా వాల్స్ ఉన్నాయి, అంటే పల్మనరీ ఆర్టరీస్కి వెళ్ళి ఇక్కడ నెక్స్ట్ హార్ట్ రోకి వెళ్ళాలి. ఇవి కూడా బ్లడ్ని వెనక్కి ఫ్లో అవ్వకుండా ఈ వాల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, అసలు ఫస్ట్ ఈ వాల్స్ని ఎవరు కనుగొన్నారంటే గెరిలోమా ఫ్యాబ్రసి. ఇతను అంటే లెగ్ యొక్క వెయిన్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఆ వెయిన్స్లో వాల్స్ అనేవి ఉన్నాయని ఫస్ట్ ఇతను అబ్జర్వ్ చేయడం జరిగింది. సో మన వెయిన్స్లో ఇలా వాల్స్ అనేవి ఉన్నాయి. సో ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే బ్లడ్ని ఇలా ఫ్లో అయిన బ్యాక్ అంటే రివర్స్ ఫ్లో అవ్వకుండా ఉండడానికి ఇవి యూజ్ అవుతాయని చెప్పి అతను ఫస్ట్ కనుగొనడం జరిగింది. ఎవరన్నా గెరిలోమా ఫ్యాబ్రసి. ఓకే, నెక్స్ట్ చూడండి, మీకు డౌట్ వచ్చిందా రైట్ వెంట్రికల్ లెఫ్ట్ వెంట్రికల్లో వచ్చిన బ్లడ్ అంతా కలిసిపోద్దేమో అని. సో మనకి బ్లడ్ అంతా కూడా కలవకుండా ఇక్కడ చూడండి ఇక్కడ సెప్టమ్ ఉంది. ఈ 2 వెంట్రికల్స్కి మధ్యలో ఉన్న సెప్టమ్ని ఇంటర్ వెంట్రికల్ సెప్టమ్ అంటారు. అలాగే 2 ఆర్టరీస్కి మధ్య ఉన్న సెప్టమ్ని ఇంటర్ ఆరికల్ సెప్టమ్ అంటారు. సో ఈ వాల్స్ లాగా ఇవి ఉండడం వల్ల, ఈ సెప్టమ్స్ ఉండడం వల్ల ఏంటంటే రైట్ వెంట్రికల్ లెఫ్ట్ వెంట్రికల్ని వేరు చేస్తాయి. అలాగే రైట్ ఆర్టరియం లెఫ్ట్ ఆర్టరియం కూడా ఇంటర్ ఆరికల్ సెప్టమ్ వేరు చేస్తుంది. ఓకే, ఓకే, మన హార్ట్ బీట్ నిమిషానికి ఎంత ఉంటుంది? 72 టైమ్స్. ఓకే, మన హార్ట్ బీట్ 1 మినిట్కి 72 టైమ్స్. అంటే మన హార్ట్ అనేది పంప్ అలా హార్ట్ బీట్ జరుగుతూనే ఉంటుంది కదా. సో ఇది నార్మల్గా నిమిషానికి 72 టైమ్స్ ఉంటుంది, అంటే 1 మినిట్కి 72 టైమ్స్ ఉంటుంది. అది మనం ఎక్కువ వర్క్ అంటే ఎక్కువ ఎక్సర్సైజ్లు అవి చేసినప్పుడు, ఎక్కువ రన్నింగ్ చేసినప్పుడు ఈ హార్ట్ బీట్ అనేది కొద్దిగా పెరుగుతుంది. ఓకే, యాక్చువల్లీ 70 కేజీలు ఉన్న అంటే 70 కేజీస్ ఉన్న హ్యూమన్ బీయింగ్స్లో నార్మల్గా హార్ట్ వెయిట్ వచ్చి 350 గ్రామ్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం చూస్తే మన హార్ట్లో 4 ఛాంబర్స్ ఉన్నాయి, అవునా? సో అన్ని ఆర్గానిజమ్స్కి 4 ఛాంబర్సే ఉంటాయా? ఉండవు. సో ఇప్పుడు ఏ ఆర్గానిజమ్స్కి హార్ట్లో ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. 4 ఛాంబర్స్. సో ఈ 4 ఛాంబర్స్ ఉండే యానిమల్స్ ఏంటంటే మమ్మేలియన్స్, అలాగే బర్డ్స్. సో ఈ ఆర్గానిజమ్స్ ఈ మమ్మేలియన్స్ బర్డ్స్లోనే మాత్రమే
4 చాంబర్ హార్ట్స్ అనేవి ఉంటాయి, హార్ట్ ఉంటుంది. ఓకే, అలాగే నెక్స్ట్ 3 చాంబర్స్. 3 చాంబర్స్ హార్ట్ ఉండే ఆర్గానిజమ్స్ రెప్టైల్స్, అలాగే యాంఫిబియన్స్. సో రెప్టైల్స్, యాంఫిబియన్స్లో 3 చాంబర్స్ ఉన్న హార్ట్ ఉంటుంది. సో అందులో ఈ 3 చాంబర్స్లో 2 ఆర్టరియా 1 వెంట్రికల్ ఉంటుంది. అలాగే 2 చాంబర్ హార్ట్, 2 చాంబర్స్ హార్ట్ ఇది మనం ఫిష్లో చూడొచ్చు. ఫిష్లోని 1 ఆర్టరియా 1 వెంట్రికల్ ఉంటుంది. అంటే 2 చాంబర్స్ ఉన్నాయి కదా, 2 చాంబర్స్లో 1 ఆర్టరియా 1 వెంట్రికల్ ఉంటాయి. ఓకే, హార్ట్ అనేది ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ అంటే మమేలియన్స్, బర్డ్స్లో మాత్రమే హార్ట్లో 4 చాంబర్స్ ఉంటాయి. అలాగే రెప్టైల్స్ అండ్ యాంఫిబియన్స్లో 3 చాంబర్స్ ఉన్న హార్ట్ ఉంటుంది. ఫిష్లో 2 చాంబర్స్ ఉన్న హార్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, మన హార్ట్ అటాక్ అనేది ఎలా వస్తుందంటే, మనం ఆల్రెడీ ఇందా తెలుసుకున్న ఈ హార్ట్ పైన కరోనరీ వేజెస్ ఉంటాయండి, అవునా? సో కరోనరీ వేజెస్లోని బ్లడ్ ఫ్లో అవుతున్నప్పుడు, సో ఇలా కరోనరీ వేజెస్ ఉన్నాయనుకోండి, సో కరోనరీ వేజెస్లో బ్లడ్ ఇలా ఫ్లో అవుతుంటుంది కదా, ఇలా ఫ్లో అవుతున్నప్పుడు అక్కడ ఫ్యాట్ ఏమైనా చేరినప్పుడు, సో ఇక్కడ ఈ మొత్తం ఇదంతా క్లోజ్ అయిపోతుంది, అంటే బ్లాక్ అయిపోద్ది. ఇదంతా ఇలా బ్లాక్ అయిపోవడం వల్ల బ్లడ్ ఫ్లో అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. సో అటువంటి టైంలో మనకి హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఓకే, అంటే ఇది ఓన్లీ హార్ట్లో జరిగినప్పుడు హార్ట్ అటాక్, అలాగే బ్రెయిన్లో ఇంకో స్ట్రోక్ అంట అనమాట. సో ఇలాగ మనకి బ్లడ్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు అక్కడ ఫ్యాట్ అనేది ఎక్కువ చేరిపోయి బ్లడ్ అనేది ఫ్లో అవ్వకుండా ఆగిపోవచ్చు. ఒకసారి అక్కడ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ఈ ఆర్టరీస్ ఉన్నాయి కదా, ఈ ఆర్టరీస్ యొక్క వాల్స్ అనేవి చాలా థిన్గా ఉంటాయి, అంటే చాలా పలచగా ఉంటాయి. కానీ వెంట్రికల్ యొక్క వాల్స్ అనేవి చాలా థిక్గా ఉంటాయి. సో అందువల్లే మనకి బ్లడ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి చాలా ఫోర్స్గా పంపించినప్పుడు ఈ వెంట్రికల్స్కి ఏం కాకుండా ఈ వాల్స్ అనేవి కొద్దిగా థిక్గా ఉండడం జరుగుతుంది. ఓకే, అలాగే చూడండి, మన హార్ట్ అనేది ఎప్పుడూ కూడా మనకి ఎక్కడ ఉంటుందంటే లంగ్స్కి మధ్యలో, అవునా? రిప్ కేజ్ బ్యాక్ సైడ్ లంగ్స్కి మధ్యలో మనకి మన హార్ట్ అనేది ఉంటుంది. మన హార్ట్ మనకి ఎప్పుడూ కూడా కొద్దిగా ఎడమ వైపు ఉంటుంది, అవునా? కానీ కొంతమందిలో వస్తారు కదా, అది కొద్దిగా రైట్ వైపు ఎక్కువ ఉంటుంది అనమాట. మనకి నార్మల్గా లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంటుంది, అవునా? కానీ కొంతమందికి రైట్ సైడ్ ఎక్కువ బాగా ఉంటుంది అనమాట. సో ఆ స్టేజ్ని ఏమంటారంటే డెక్స్ట్రోకార్డియా. ఏమంటారు ఆ స్టేజ్ని? డెక్స్ట్రోకార్డియా అంటారు. అలాగే మన బాడీలో మనకు ఇప్పుడు కాంట్రాక్షన్ జరుగుతుంది కదా హార్ట్. సో ఇలా కాంట్రాక్షన్ జరగడానికి మెయిన్ ఇక్కడ మనకి ఫేస్ మేకర్ అని ఒక చిన్న నోడ్ ఉంటుంది. ఓకే, ఆ ఫేస్ మేకర్ నోడ్ దగ్గర వచ్చే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వల్ల మన హార్ట్ బీట్ అనేది జరగడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇది హార్ట్ గురించి ఇన్ఫర్మేషన్. హార్ట్ గురించి చదవడాన్ని కార్డియాలజీ అంటారు. హార్ట్ బ్లడ్ వెజల్స్ మీద వర్క్ చేసే డాక్టర్స్ని కార్డియాలజిస్ట్ అంటారు. వరల్డ్ హార్ట్ డే సెప్టెంబర్ 29. నెక్స్ట్ మనం సర్క్యులేషన్, సింగిల్ సర్క్యులేషన్, డబుల్ సర్క్యులేషన్ గురించి తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ చూడండి సర్క్యులేషన్. మనకి సర్క్యులేషన్ అంటే బ్లడ్ ఫ్లో అవుతూ బాడీ అంతటికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది కదా, దీన్ని మనం సర్క్యులేషన్ అంటున్నాం. సర్క్యులేషన్లో మనకి ఓపెన్ టైప్ సర్క్యులేషన్, అలాగే క్లోజ్డ్ టైప్ సర్క్యులేషన్ అని 2 ఉంటాయి. ఓకే, ఈ ఓపెన్ టైప్ సర్క్యులేషన్లో బ్లడ్ అనేది బాడీ అంతా కూడా ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్ కాక్రోచ్లో మనం ఓపెన్ టైప్ సర్క్యులేషన్ చూడవచ్చు. అలాగే క్లోజ్డ్ టైప్ సర్క్యులేషన్లో మనం హైయర్ యానిమల్స్, ఓకే, ఫిష్, అలాగే హ్యూమన్ బీయింగ్స్, ఇవన్నీ కూడా క్లోజ్డ్ టైప్ సర్క్యులేషన్స్ని కలిగి ఉంటాయి. ఓకే, ఇప్పుడు క్లోజ్డ్ టైప్ సర్క్యులేషన్ గురించి చూద్దాం. సో మళ్ళీ ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఓకే, ఈ 2 టైప్స్లో ఫస్ట్ వన్ వచ్చి సింగిల్ సర్క్యులేషన్,
సెకండ్ వన్ డబుల్ సర్క్యులేషన్. ఓకే, క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ 2 టైప్స్. అందులో ఫస్ట్ వన్ సింగిల్ సర్క్యులేషన్ అండ్ సెకండ్ వన్ డబుల్ సర్క్యులేషన్. ఇప్పుడు సింగిల్ సర్క్యులేషన్ గురించి చూడండి. నెక్స్ట్ చూడండి క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్. ఈ క్లోజ్డ్ టైప్ సర్క్యులేషన్లో మనం ఫస్ట్ వన్ సింగిల్ సర్క్యులేషన్ చూద్దాం. ఈ సింగిల్ సర్క్యులేషన్కి ఎగ్జాంపుల్గా మనం ఫ్రిడ్జ్ తీసుకుంటాం. సర్క్యులర్ సిస్టమ్ ఎలా ఉంటుంది, సో సింగిల్ సర్క్యులేషన్ కాబట్టి ఎలా ఉంటుంది. సో ఇందులో మనకి గిల్స్ అని వచ్చేసరికి గిల్స్ ద్వారా మనకి ఆక్సిజన్ అనేది అబ్జర్వ్ చేస్తుంది ఫిష్ అని. సో ఎలా అబ్జర్వ్ చేస్తుంది ఆక్సిజన్ బ్లడ్లో కలిసి ఇలా బాడీ అంతా కూడా, ఈ బ్లడ్ అంతా కూడా బాడీలో వన్ టైం, ఓన్లీ వన్ టైం మాత్రమే బాడీ అంతా బ్లడ్ అనేది స్ప్రెడ్ అవుతుంది, అవునా. సో అందువల్ల దీన్ని సింగిల్ సర్క్యులేషన్ అని అంటాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన బ్లడ్ అంతా మళ్ళీ ఇలా ఫ్లో అయ్యి సో మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో అంటే వన్ టైం మాత్రం బ్లడ్ అనేది సర్క్యులేషన్ అవుతుంది. సో దీన్ని సింగిల్ సర్క్యులేషన్ అంటే. డబుల్ సర్క్యులేషన్లో బ్లడ్ అనేది మన హార్ట్కి 2 టైమ్స్ వస్తుంది. ఓకే, హార్ట్కి 2 టైమ్స్ వస్తుంది. ఫస్ట్ ఇన్ఫీరియర్ వేనా కావ సుపీరియర్ వేనా కావ ద్వారా రైట్ ఆర్టరీలోకి వస్తుంది, అవునా. అలాగే పల్మనరీ వెయిన్స్ ద్వారా లెఫ్ట్ ఆర్టరీలోకి వస్తుంది. ఓకే, బ్లడ్ అనేది మన బాడీ అంతా సర్క్యులేషన్ అవ్వడానికి హార్ట్కి 2 టైమ్స్ వస్తుంది. సో ఇలా 2 టైమ్స్ వస్తుంది కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే మనం డబుల్ సర్క్యులేషన్ అంటాం. ఓకే, ఈ డబుల్ సర్క్యులేషన్కి ఎగ్జాంపుల్గా మనం బర్డ్స్ మమిలియన్స్ని చెప్పుకోవచ్చు. ఓకే, మన బాడీలో టెంపరేచర్ స్థిరంగా ఉండడానికి మనకి ఈ సర్క్యులేషన్ జరగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అలాగే మనకి ఇక్కడ చెప్పాం కదా, చెప్పాం సెప్టమ్స్ ఉండడం వల్ల కూడా డీఆక్సిడెంట్ బ్లడ్ని ఆక్సిడెంట్ బ్లడ్ని వేరు చేస్తుంటాయి. సో అందువల్ల మన బాడీలో టెంపరేచర్ స్థిరంగా ఉండడానికి మన బాడీలో జరిగే యాక్టివిటీస్ జరగడం అన్నింటికి కూడా ఈ సర్క్యులేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనం బ్లడ్ ప్రెషర్ గురించి తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి బ్లడ్ ప్రెషర్. దీన్నే మనం బీపీ అని కూడా అంటాం. ఓకే, ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఎందుకు వస్తుందంటే ఇలా మన బ్లడ్ వెజల్స్ ఉన్నాయి కదా, సో ఈ బ్లడ్ వెజల్స్లో బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది, అవునా. చూడండి మనం ఇందా చెప్పుకున్న హార్ట్లో నుంచి బ్లడ్ అనేది బాడీ పార్ట్స్ అంతటికీ వెళ్తుంది, అవునా. సో అలా వెళ్ళినప్పుడు అంటే హార్ట్ నుంచి బ్లడ్ అనేది చాలా ఫోర్స్గా బాడీ పార్ట్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఇలా ఫోర్స్గా వెళ్తున్నప్పుడు ఆ ప్రెషర్ అంతా కూడా ఈ బ్లడ్ వెజల్స్లో ఉన్న వాల్స్ మీద పడుతుంది అన్నమాట. సో దీనివల్ల మనకి బ్లడ్ ప్రెషర్ అనేది వస్తుంది. ఓకే, సో అంటే ఈ వాల్స్ మీద చాలా ప్రెషర్స్ పడుతుంది అనమాట. ఈ బ్లడ్ అనేది ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఆ ప్రెషర్ అంతా కూడా ఈ వాల్స్ మీద పడుతుంది. సో అందువల్ల మనకి బ్లడ్ ప్రెషర్ అనేది వస్తుంది. నార్మల్గా మన బీపీ వచ్చి 120/80 mg, 120 mg హెచ్జి. ఇక్కడ హెచ్జి అంటే మెర్క్యూరీ. ఓకే, 80 mmg. ఓకే, మనకి బీపీని సిగ్మా మోనోమీటర్ అనే మిషన్ ద్వారా తెలుసుకుంటాం. ఓకే, ఈ పైన దాన్ని 120ని సిస్టోలిక్ ప్రెషర్ అని, కింద ఉన్న 80ని డైస్టోలిక్ ప్రెషర్ అని అంటారు. ఓకే, ఈ 120 నార్మల్ బీపీ 120/80 ఉంది కదా. సో ఈ 120 అనేది ఎక్కువగా పెరుగుతుందని హైపర్ టెన్షన్ లేదా హై బీపీ అంటారు. ఓకే, 120 కన్నా తక్కువ ఉంటుందని హైపర్ టెన్షన్ లేదా లో బీపీ అంటారు. లో బీపీ, హైపర్ టెన్షన్ని హై బీపీ. ఓకే, అంటే బ్లడ్ ప్రెషర్ 120/80 అనేది నార్మల్, కానీ ఒక్కొక్కసారి ఈ 120/80 అనేది 140/100 ఇది హై టెన్షన్ లేదా హై బీపీ. అలాగే లో బీపీ అనేది 100/60 ఇలా ఉండొచ్చు అనమాట. సో ఈ హైపర్ టెన్షన్ అనేది మనకి ఎందుకు వస్తుందంటే మనం తినే ఫుడ్లో ఎక్కువ సాల్ట్ తీసుకోవడం వల్ల, అలాగే టెన్షన్స్ ప్రెషర్ వల్ల మనకి హై బీపీ లేదా హై టెన్షన్ అనేది రావచ్చు. అలాగే లో బీపీ అనేది మనం సాల్ట్ తక్కువ తీసుకోవడం వల్ల వస్తుంది. ఓకే, మనకి ఈ బీపీని దేంతో చెక్ చేస్తారంటే సిగ్మా మోనోమీటర్తో ఈ బీపీని చెక్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది బీపీ గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకే.